బ్లాస్ట్ ఫర్నెస్ నిన్న ప్రారంభించారు. దీన్ని అభినందిస్తున్నాం. అయితే 40 మాసాలంతకు ముందు బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఒక్కదాన్నే మూసారు. అలాగే బ్లాస్ట్ ఫర్నెస్ 1 కూడా మూసారు. ఇది మాటికి మూసేటటువంటి ప్రక్రియ కాదు. అయినా గత 2021 స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ప్రారంభించారు కాబట్టి సంతోషం. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ 30 పేజీల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం సెంట్రల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్లు 2 కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అందులో ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఉండడానికి లేదు. మొత్తం ఉత్పత్తి అంతా వాళ్ళే చేయడానికి ఏ విధంగా చేయాలో చెప్పారు. దీని ప్రకారం టెండర్స్ పిలవడం జరిగింది. రేపు 12వ తేదీకి ఆ కాంట్రాక్ట్ ఎవరో అవుతారు. వీరు అయిన తర్వాత ఇతర విభాగాలు కూడా వరుసగా ప్రైవేట్ వారికి అప్పగించడం జరుగుతుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు కానీ పర్మనెంట్ వర్కర్లు కానీ రాబోయే కాలంలో ఒక్కరూ ఉండరు. ఆనాడు మనం పోట్లాడింది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమం ఉపాధి కోసం వచ్చింది. ఆనాడు స్టీలు కొనేదానికి స్టీల్ కోసం కాదు. కానీ ఈరోజు దాని పూర్తి భిన్నంగా గత 10 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తొలగించారు, మీకు తెలుసు. అలాగే వరుసగా విఆర్ఎస్ పేరుతోటి ఇప్పుడు 3 విఆర్ఎస్లు అయిపోయి ఇంకా మిగిలిన వారిని అందరినీ సాగనంపేదానికి కూడా చేయడం అనే కంపెనీలకు ఇవ్వడానికి చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. స్థానికంగా ఉన్నవాడు కార్మికులుగా ఉన్నవాళ్ళు అక్కడ ఉండకుండా చేయడం, అట్లాగే ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయడం. అందులో భాగంగానే మే 20వ తేదీ జరిగినటువంటి సమ్మెని ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో సహాయంతో పూర్తిగా అణిచేయడం జరిగింది. దుర్మార్గంగా ఎప్పుడూ లేని 40 ఏళ్ల చరిత్రలో మేము పునాదుల దగ్గర నుంచి పనిచేసాం. ఎప్పుడు కూడా పోలీస్ అనేటువంటిది లోపల ఎంటర్ అవ్వడం అనేది లేదు, ఓన్లీ సిఎస్ఎఫ్. కానీ అలాంటిది పోలీసును ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టి పోలీసు వాహనాలను పెట్టి చంద్రబాబు నాయుడు గారు అనుమతితో మహానాడుకి వెళ్ళి మరీ ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకొని పోలీసును వినియోగించడం అనేటువంటి జరిగింది. ఈ రోజుకి కూడా అదే ప్రక్రియ సాగుతుంది. లోపల మీటింగ్లు అనేటువంటిది కానీ ఏ రకమైనటువంటి సమావేశాలు లంచ్ టైంలో కానీ అయిన తర్వాత కూడా జరగనివ్వడం గతంలో జరిగేవి. ఇప్పుడు కూడా అన్ని స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నాయి, బిలా, బొకారో, దుర్గాపూర్తో సహా. అలాగే విశాఖపట్నంలో అన్ని పబ్లిక్ సెక్టార్లో జరుగుతున్నాయి. కానీ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్లో మాత్రం ఏ మీటింగ్లు అనుమతించకుండా అలాగే మీటింగ్లు పెట్టారనే పేరుతో 11 మందిని సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. యూనియన్ లీడర్లకి, యూనియన్ జనరల్ సెక్రటరీతో సహా యూనియన్ల నాయకుల మీద నిర్బంధం అనేటువంటి తీవ్రంగా ఉంది. ఈరోజు ఒక జైలు వాతావరణం, ఎమర్జెన్సీ వాతావరణాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉంది. అందువల్ల ఇదంతా కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పేటువంటి ప్రక్రియలో భాగమే తప్ప స్టీల్ ప్లాంట్ని సవ్యంగా నడిపించడానికి మాత్రం కాదు. అందువల్ల రెండో వైపున ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలు పచ్చ మోసం. మహానాడు కానీ తర్వాత కానీ ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, దీన్ని పరిరక్షించాం, కాపాడామని. 11,440 కోట్లు ప్యాకేజ్ తెచ్చామంటున్నారు. అది కేవలం రీపేమెంట్ ఆఫ్ ది డెట్, అప్పులు తీర్చడానికి మాత్రమే. కార్మికులకు ఈరోజు కూడా 9 మాసాల నుంచి జీతాలు 25% కట్టింగ్ చేస్తున్నారు. హెచ్ఆర్ఏ తీశారు, ఇన్సెంటివ్ లేదు, బోనస్ లేదు. అన్ని రకాలైనటువంటి వారికి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తొలగించి 16 రెట్లు ఇంటి హౌస్ రెంట్ పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పని చేయకుండా పొగబెట్టి పొమ్మన్నట్టుగా ఈరోజు నిర్బంధ కాండ అనేటువంటి స్టీల్ ప్లాంట్లో కొనసాగుతుంది. అందుకని మనం చేస్తున్నాం, ప్రభుత్వం చెప్పేది పచ్చి అబద్ధాలు. వాస్తవాలను గుర్తించండి. ప్రైవేటీకరణ జరగకుండా రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు మద్దతు ఇవ్వాలని మేము మళ్ళా తిరిగి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మా టెంట్ని కూల్చేయడం జరిగింది. ఆ టెంట్ని ఈరోజు కూడా పర్మిషన్లు అనేటువంటిది ఇవ్వడం లేదు. అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి ఇక్కడ ఎవరు టెంట్ వేయకూడదని చేస్తున్నారు. మేము గొడుగులు పెట్టుకొని అక్కడ ఉంచవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఇప్పటికైనా టెంట్కి పర్మిషన్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని గురించి తెల్లవారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు పదే ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ మా టెంట్ను కూల్చేదానికి మా
ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలో లేనప్పుడు వారు లేఖ ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మేము బలపరుస్తున్నామని ఆయన మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఎందుకు మీరు ప్రభుత్వం ఎన్డీఏలో చేరిన దగ్గర నుంచి మీరు ఎందుకు ఈ రకంగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారని అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రజానీకం అంతా అర్థం చేసుకొని మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.